అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిన్న ఈనాడు వాళ్ళు పనిగట్టుకుని రమేష్ గారి పక్కన ఉన్న ఒక అది అది బంధం అంటారు కదా, మరి అదే థీరీ చంద్రబాబు గారికి వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళి ఒక వేడుకలో అని చెప్పారు, ఒక వేడుకలో ఇక 100 మంది ఫోటోలు దిగుతారు, నా పక్కన కూర్చొని ఫోటోలు దిగుతారు, మళ్ళీ ఆయన లెగుస్తాడు, ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇది మరి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా ఇదేంటి ఇస్తున్నప్పుడు, ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాడు ఈ జనార్దన్ రావు. మరి దీన్ని ఏమంటారు? ఇది కదా బంధం. అసలు మీరు రాయాల్సిన బంధం కాదు కదా. అక్కడ ఏం బంధం రాయాలి? ఇదిగో జరిగితే నకిలీ మద్యం ఇంత అమ్మారు, ఇంత అమ్మితే నిజంగా జోగి రమేష్ గారు ఉంటే ఇదిగో ఈ ట్రాన్సాక్షన్ ఇది వెళ్ళింది, ఇదిగో పలానా అకౌంట్ నుంచి వెళ్ళింది, పలానా రోజు వెళ్ళింది, ఇది ఈ డబ్బులే, ఇది కానీ మీరు చూపించాల్సింది. చూపింటే ఒక 2 ఫోటోలు. మరి అట్లా అనుకుంటే చెరుకూరి వెంకటేష్ నాయుడు మీకు గుర్తుండే ఉంటుంది. మరి అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు గారితో, కిషన్ రెడ్డి గారితో, రామ్మోహన్ నాయుడు మంత్రితో, చంద్రబాబు గారితో, లోకేష్ గారితో అందరితో ఉన్నాయి కదా ఫోటోలు. జగన్ గారిని కలిసిన ఫోటో అది రాయాలి కదా. అప్పుడు జగన్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఒకటి మాత్రం, ఒకటే రాశారు. అప్పుడు రాయాలి కదా. ఇది చంద్రబాబు చెరుకూరి వెంకటేష్ నాయుడు గాఢానుబంధం అని అప్పుడు కదా పెట్టాల్సింది వీళ్ళు హెడ్డింగ్ లో. ఏం లేదు సార్, వీళ్ళు అసలు పత్రికలు అనేది నడపట్ల ఇట్లా అయిపోయారు. మరి ఇంత దేదారిపోద్దని మేమైతే రామోజీరావు కంటే కిరణ్ ఇంకా దారుణంగా తయారయ్యాడు సార్. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 14 రామోజీరావుకి ఒక వ్యూహం ఉంటుంది. ఏదో ఏం చేసినా ఒక వ్యూహం ప్రకారం చేసేవాడు. అబద్ధం రాసినా నిజం రాసినా, మొదట్లో అయితే అబద్ధాలు రాయమని కనీసం కొన్నాళ్ళన్నా మాకు చెప్పేవాడు కదా, అబద్ధాలు రాయొద్దని చెప్పేవాడు. ఇప్పుడు అసలు అబద్ధం నిజంతో సంబంధం లేదు, ప్రతిదీ అబద్ధమే. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడైతే ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు వచ్చినాయో కిరణ్ గారికి అంత అవగాహన కూడా లేదు. మొత్తం అంతా తెలుగుదేశం వాళ్ళే నడుపుతా ఉండాలి పేపర్. వారి సన్నిహిత సంబంధాలు మరోసారి బట్టపల్లి ఫోటోతో, మరి ఈ ఫోటోతో ఏ సన్నిహిత సంబంధాలు చెప్పరు. ఇది కూడా రాయాలి కదా, తిరగే చూపిస్తున్నారు. అదే దీంతో ఏ సంబంధాలు బట్టపల్లి అని ఈ ఫోటోతో తెలియతున్నారో అర్థం కావట్లేదు. అర్థమైంది, కిరణ్ గారి చేతిలో ఏమి లేదు. కిరణ్ గారి బదులు ఇంకెవరో తెలుగుదేశం నాయకుడే నడుపుతూ ఉండాలి, డైరెక్షన్ ప్రకారం నడుస్తూ ఉండాలి. లేకపోతే ఇంత అధ్వానంగా ఎట్లా రాసుకుంటారు? మరి ఎట్లా కొట్ల జోగి రమేష్ గంటగట్టి మొత్తం అసలు సమస్య ఏమిటి? కొన్ని వేల మంది అనారోగ్యానికి గురైతే, ఇప్పుడు నేను తెలుగుదేశం మేనిఫెస్టో చదివితే ఫస్ట్ పేజ్లో ఏం రాశారు తెలుసా? 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని రాశారు. ఆ రోజుల్లో 30,000 మంది చనిపోయారు, 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారంటే అవన్నీ అనవసరం. ఎలక్షన్ మేనిఫెస్టో రాశారు అట్లా. అయ్యేమో తప్పు కాదంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కల్తీ మద్యంతో తాగారు అని చెప్తే చాలు, చెప్పినా వార్త ఇచ్చినా వెంటనే కేసు. మరి అప్పుడు 30,000 ఎట్లా చెప్పారా? 35 లక్షల మందికి అనారోగ్యం ఎట్లా రాశారా అంటే సైడ్ చేశారు సార్. జయచంద్రారెడ్డిని సైడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు. జయచంద్రారెడ్డిని సైడ్ చేసి ఓన్లీ మీకు అద్దేపల్లి జనార్దన్ రావు దాకా ఆపారు. ఇప్పుడు ఆపారు. అసలు అతను ఎవరు? అతను ఇంకా ఫోన్ పట్టించుకోరు అసలు. ఎక్కడెక్కడికో ఇప్పుడు కల్పిత మద్యం స్కామ్ లోనో ఎక్కడ దూపాయి అన్నారు, అమెరికా అన్నారు అందరు. అసలు ఇప్పుడు బొంబాయిలో ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోతే సెల్ ఫోన్ దొరకదండి, ఇంత పెద్ద మొబైల్ మిస్ అయింది. మరి ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే వెళ్ళే కదా, చాటింగ్లు బయటకు వస్తున్నాయి అని వాళ్ళే వెళ్తారు. మరి మొబైల్ ఏమో దొరకలేదంట. రెండోది అసలు దర్జాగా చూడండి, టీవీగా ఇట్లా నడుచుకుంటే అతను ఎయిర్పోర్ట్ లో దర్జాగా ఏదో పెళ్లికో లేదా ఇంకో దానికి వెళ్తారు చూడండి, అట్లా దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడు. రైట్. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి గోపి గారు. ఈ బంధం ఇట్లా రాయొచ్చా, పత్రికలు నీచంగా రాయొచ్చా అనేది నా ప్రశ్న. సంక్షిప్తంగా మాట్లాడితే ఈ ఉద్యోగుల ఇష్యూలోకి వెళదాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది లేదు సార్. అది ఎప్పుడు అయిపోయింది. ఈ పత్రికలు పాంపులెట్లుగా తయారయ్యాయి తప్ప జర్నలిజం అనేది, జర్నలిజం విలువలు, జర్నలిజం రాతలు అనేవి ఇప్పుడు పోయాయి. నేను జర్నలిజంలో చేరిన మొదటి రోజుల్లో చక్కగా నీట్గా చెప్పేవాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టే అబద్ధాలు రాయకూడదు, అది నిజమా అబద్ధమాన్ని నిర్ధారణ చేసుకొని అప్పుడు వార్త రాయమని చెప్పారు పెద్దలు. అలాంటిది ఇప్పుడు అది అబద్ధం అయితే రాసేయండి, నిజమైతే వదిలేసేయండి అనే పద్ధతి వచ్చేసింది. అందుకు అవినీతి చివరికి కల్తీ మద్యం లాంటి కేసుల్లో కూడా ఎంత దారుణంగా రాస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పత్రికలు ఎంత సమాజానికి ద్రోహం చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ, వైసీపీ వాళ్ళ రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ బాధ్యత, కనీస బాధ్యత, కొంచెం బాధ్యత, ఇంగితంతో వ్యవహరించవలసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా నీచాతి నీచంగా మురికితనంతో మారిపోయి చివరికి కల్తీ మద్యాన్ని కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితిలో పట్టడం అంటే ఇది నేనైతే అసలు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే కొందరు అనుకోవచ్చు వీడు అతిగా మాట్లాడుతున్నాడేమో అనుకోవచ్చు, కానీ బట్ నేనైతే అతిగా మాట్లాడట్లేదు. ధర్మం రాయండి, ధర్మంగా చెప్పండి అని మాత్రమే
సూచన. అంత తప్పితే ఈ రకంగా రాసి జనాన్ని మోసం చేయాలని ఒక పత్రికలే ప్రయత్నం చేస్తే ఈ సమాజాన్ని రక్షించేది ఎవరు? సమాజానికి ఇంత ద్రోహం చేయడం పద్ధత అన్నదే నా బాధ గోపి గారు. అవును సార్. ఇప్పుడు అది దొరికిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తోటి సంబంధాలు ఉన్న వ్యక్తులే. కానీ వైసీపీ ఖాతాలో వేసి వైసీపీ ఖాతాను అంతా వైసీపీ వాళ్ళు చేశారు అనే పక్క పార్టీ మీద రుద్దడం అనేది చాలా దుర్మార్గం. అది ఆ పని రాజకీయ నాయకులు చేస్తే చేయొచ్చు, చంద్రబాబు ఆరోపించవచ్చు ఇదంతా వెనుకుండి నడిపిస్తున్నారు వైసీపీ వాళ్ళని. కానీ మీడియా మాత్రం అలాంటి అబద్ధాలు రాయడం, అబద్ధాలు ప్రచారం చేయడం దురదృష్టకరం, దుర్మార్గం కూడా. మద్యం ప్లాంట్లు పెట్టిన వాళ్ళకి మద్దతుగా నిలబట్టమా? అయ్యో, వాళ్ళకి మద్దతుగా పక్క పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది దుర్మార్గం. ఎంత వ్యాపార ప్రయోజనం అట్లా చేయకూడదు కదా. రైట్.